నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు కూర వండుతున్నానండి. సొరకాయ పులుసు నా స్టైల్లో నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఆల్రెడీ సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ తరిగేసి ఉంచుకున్నానండి. ఇదిగోండి, సొరకాయ ముక్కలు ఇలా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దగా మీడియం సైజుగా తరుక్కున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి, చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి పులుసు కోసం. నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి, గిన్నె పెట్టుకున్నాను, హీట్ అవుతుంది. ఆయిల్ వేసుకుంటున్నానండి. ముందు పులుసు కూర కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి, తిరగమాత గింజలు వేసుకుందాం. శనగపప్పు, పొట్టుమినపప్పు అండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దీంట్లోనే ఇంగు వేసుకున్నాను. దీంట్లోనే పసుపు కూడా వేసుకుందామండి పోపులోనే. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాం. కరివేపాకు, ఇది కొంచెం మెత్తపడే వరకు మగ్గనిద్దామండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి కలిపి. మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇంకొంచెం మెత్తపడాలండి ముక్క. చూసారా, మూత పెడితే ఆవిరికే మగ్గిపోతాయండి. అలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు తీసుకోవాలి. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇంకా ఈ పులుసు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి మూత పెట్టి. ఇట్లా ఉడుకుతున్నప్పుడే బెల్లం వేసుకుందామండి. బెల్లం కూడా వేసుకుంటే పులుసు కూరలు బాగుంటాయండి. ఒక నిమిషం మగ్గిన తర్వాత కారం వేద్దాం. ఉడికిందండి ఇది. ఇప్పుడు కారం వేసుకుందాం. బెల్లము, చింతపండు పులుసు అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుందండి పులుసు.
ఇంతకన్నా మరీ పలచగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇంకా అయిపోయినట్టే. టేస్ట్ చూసుకుని ఒకసారి ఉప్పు అది సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. అంతేనండి, అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అయిపోయిందండి పులుసు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.